హోల్సేల్ రిటైల్ వ్యాపార కేంద్రమైన పూల బజార్ కొడలిలో కలవట్టు మధ్యలో వేసిన ఇనుప మూత శిథిలమైన ప్రాంతం ఈ రోజు ఉదయం 7 గంటలకు మినీ లారీ దిగబడడం వల్ల త్రుటిలో ప్రమాదం తప్పిందని ట్రాన్స్పోర్ట్ రంగం ప్రతినిధి వాసు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, రీక్ష కార్మికులు అడ్డా ప్రతినిధి బాలకృష్ణ, ఆటో యూనియన్ అడ్డా ప్రతినిధి బాల తిరుపయ్య తెలిపారు. ఈ రోజు ఉదయం పీపీఎస్ ప్రతినిధి బృందం పాత నగరంలో అర్బన్ బ్యాంక్, చాన్ టాకీస్ ప్రాంతాల మీదుగా పూల బజార్ కొడలి వరకు పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యటనలో మహమ్మద్ యూనస్, షేక్ షకీర్, టి రాము తదితరులు పాల్గొన్నారు. కానీ ఇది జాలి బండలు మరసంగా చేస్తే బాగానే ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఎవరికన్నా అపాదం జరిగితే ఎవరి పరిస్థితిని ఏ విధంగా ఇది చేస్తారు. అంతకంటే ఏం లేదు, వేసేది వేస్తా మంచిగా వేయాల, లేదంటే ఇది పెట్టేసేయాలి. ఈ విధంగా ఇదే విధంగానే ఉంటే చాలా ప్రమాదకరమైన ఇబ్బంది జరుగుతుంది. కర్నూలు నగరపాలక సంస్థ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు, కానీ అవి స్టాండర్డ్ పనులు జరగడం లేదు. మొత్తం నాసిరకం పనులు చేసి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తా ఉన్నారు. నగరంలో ఎక్కడ చూసినా కలువట్ల పైన, కాలువ గుంతల పైన వేసేటువంటి ఇనుప మూతలు ఎవడైనా తాగడానికి డబ్బులు లేకపోతే వస్తే ఒకసారి ఇట్లా పెరుగుతాయిపోయి చేతికి వస్తున్నాయి, తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. అట్లాగే ఎక్కడంటే ఎక్కడ శిథిలమైపోతున్నాయి. సంవత్సరం అన్న ఉండాలి కదా, లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేస్తే. ఈరోజు ఇక్కడ పూల బజార్ సెంటర్ లో చూస్తే లారీ దిగబడిపోయింది. పొరపాటున ఇక్కడ ఆటో కార్మికులు, రిక్షా కార్మికులు అందరూ మంది ఎప్పుడు అగ్గిపెట్టెలు, అగ్గిపుల్లలు ఉన్నట్టుగా జనం ఉండే ప్రాంతం ఇది. పొరపాటున జరగరాంది జరిగి ప్రజలకు ప్రమాదం జరిగి ప్రజల మీద పడితే ఏమయ్యేది? అంటే ప్రజలకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి పాలక వర్గము, కమిషనర్ గారు స్పందించి వెంటనే స్టాండర్డ్ పనులు చేయాలి. నాసిరకం పనులు చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. కర్నూలులో ఎక్కడెక్కడైతే ఇలాంటి గుంతలు ఉన్నాయో, ప్రమాదకరంగా మారిన గుంతలు, వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయించి ప్రమాదాలు జరగకుండా ప్రజలను ఆడుకోవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారిని కోరుతా ఉన్నారు. రిక్షాదొక్కలు కానీ, ఆటోలు కానీ, ఆటోలకు, రిక్షాలకు చాలా ఇబ్బంది ఉంది. కాలువలు తీస్తున్నారు, కూర్చొని మూత పెడుతున్నారు, కానీ మూత తీస్తున్నారు, కానీ సమంగా చేయడం లేదు. వరకు వాళ్ళు కలవటి వేసినారనుకో, కమిషనర్ గారికి పుణ్యం వచ్చి ఇమ్మీడియట్గా కలవటి వేయాలా, మాకు హైట్ వేసి చేయాలా. అది మూత తీస్తారు, మూస్తారు. ఏం లాభం? అది వరకు పెరిగితే చిన్న పిల్లలు సైకిల్ మీద వద్ద కూడా ఇబ్బంది అయిపోయింది మాకు. స్కూల్ బండి పోవాలంటే కూడా ఇబ్బంది అయిపోయింది మాకు. మీకు ఇమ్మీడియట్లీ యాక్షన్ చేసుకుని కమిషనర్ గారు దయ ఉంచి మాకు ఇమ్మీడియట్ గా చేసి వాడుతున్నాం. జరిగిపోతే ఇక్కడ మా రిక్షాలు ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఇక్కడ రోడ్డు సరిగ్గా లేదు. ఒక నెల తర్వాత నెల మార్చనే ఉన్నారు. ఏది ప్రమాదం అవుతుందో ఏం లేదో తెలియదు, ఎప్పటికేమి అవుతుందో తెలియదు సార్. సరే చేయండి.